సార్ నిన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు. సో, ఆ ప్రెస్ మీట్‌లో వాళ్ళు మాట్లాడుతూ ఈ ఇయర్‌లో అంటే ఇవి 5, 6 నెలల్లో రిలీజ్ అయిన సినిమాల్లో కేవలం 3 మాత్రమే అసలైన విజయాలు, అసలైన హిట్లు సాధించాయి. అది 'సంక్రాంతికి వస్తున్నాం', 'మ్యాడ్ స్క్వేర్' అండ్ 'కోర్టు' మూవీ. ఈ 3 తప్పితే ఇంకేవి కూడా హిట్లు కాదన్నట్టుగా మాట్లాడారు సార్. మరి ఇప్పుడు చాలా మంది క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' వచ్చింది. నాని గారి 'హిట్ 3 హిట్' అన్నారు. ఇలా చాలా సినిమాలు చెప్పుకుంటూ వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. మరి ఇవేవి హిట్లు కావా? ఓన్లీ 3 హిట్లు సాధించాయి అంటున్నారు. మరి ఏంటి ఈ హిట్ గోల? మరి డిస్ట్రిబ్యూటర్స్ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఒకటి డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదండి, పంపిణీదారులతో పాటు ఎగ్జిబిటర్స్ కూడా కలిసినటువంటి మీటింగ్ అది. అంటే వాళ్ళ బాడీ ఏదో రియలెక్ట్ అయింది. ఆ సందర్భంగా సునీల్ నారాయణ్ గారు వీళ్ళందరూ మీడియా ముందుకొచ్చి రకరకాల విషయాలు మాట్లాడారు. దీనిలో ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే, థియేటర్స్ బతకాలంటే సినిమాలు రావాలి కదా, వచ్చిన సినిమాలు ఆడాలి కదా, సినిమాలు ఆడటం మీద ఆధారపడే థియేటర్లు బతుకుతాయి. అలా థియేటర్లని ఎంగేజ్ చేసినటువంటి మేజర్ సినిమాల్లో ఈ 3 ప్రస్తావించారు వాళ్ళు. మిగిలిన సినిమాలు ఎంగేజ్ చేసినాయి. నందమూరి బాలకృష్ణ గారి 'డాకు మహారాజు' ఓపెనింగ్స్ రాబట్టగలిగింది. ఒక 10 రోజులు అది సినిమా బానే నడిచింది. కానీ ఆ సినిమా భారీ హిట్ అయితే కాదు. భారీ హిట్ కాదు అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఒక డివైడ్ టాక్ వచ్చింది ఆ సినిమాకి. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్లకి జనాలని ఏదో మేరకు పుల్ చేయగలిగాడు ఆయన. అంటే క్రౌడ్ పుల్లర్‌గా తన కెపాసిటీని పూర్తి స్థాయిలో వినియోగించడం వలన ఆ స్థాయి వసూళ్ళొచ్చినాయి. కానీ కంటెంట్ కూడా బావుండుంటే, అంటే బాలకృష్ణ గారి ఇమేజ్‌తో జనాలొచ్చారు. కానీ కంటెంట్ బెటర్‌గా ఉండుంటే డెఫినిట్‌గా ఇంకా పెద్ద హిట్ అయ్యుండేదది. ఆ స్థాయి విజయం లభించలేదు ఆ సినిమాకి అనేటువంటి ఒక ఇబ్బంది వాళ్ళు ఎదుర్కొన్నారు. అందుకని అలా మాట్లాడటం జరిగింది. అంటే మేజర్‌గా తక్కువ డబ్బుల్లో కొని థియేటర్‌లో వేస్తే డబ్బులు మిగిలినటువంటి సినిమాలుగా వాళ్ళు ఈ సినిమాలని చెప్పారు. 'సంక్రాంతికొస్తున్నాం' సినిమాని, అలాగే 'కోర్టు' సినిమాని, ఆ 'కోర్టు' తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఇంకొక సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. 'నార్ని' 'మ్యాడ్ స్క్వేర్' అన్నది. అవును సార్. 'మ్యాడ్ స్క్వేర్'. అంటే ఈ సినిమాలు తక్కువ బడ్జెట్ లోకల్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమాలు. ఇవి భారీ సినిమాలు, అంటే పెద్ద హీరోల సినిమాల స్థాయితో పోలిస్తే తక్కువ డబ్బులతోనే కొనుగోలు చేశారు. ఆ మేరకు అంటే తక్కువ డబ్బులు పెట్టినప్పుడు ఎక్కువ డబ్బులొస్తే అది ప్రాఫిట్. అప్పుడు డబ్బులు ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు 10 లక్షల్లో సినిమా తీసి రూ. 1,00,00,000 చూసినప్పుడు ఆహ్, ఆ ఆనందం భారీగా ఉంటుంది ఎవరికైనా. అలా చిన్న సినిమాల విజయాలే ఎక్కువ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. పెద్ద సినిమాలు హిట్ అయినప్పటికీ ఆ వచ్చిన డబ్బులు ఖర్చులతో బేరీజు వేసుకుంటే వీళ్ళకి ఫైనల్‌గా మిగిలేదే ఉండదు. కాకపోతే ఆ 10 రోజులు నడిచిపోతుంది అంతే. అందుకని ఎక్కువ ఆనందాన్నిచ్చిన చిత్రాలుగా ఈ 3 సినిమాలని వాళ్ళు ప్రస్తావించారు. హిట్ 3 పరిస్థితి కూడా అదే. ఆ సినిమా సక్సెస్ అయింది, పర్లేదు, మేము విజయం సాధించామని నాని గారు వాళ్ళు చెప్పుకున్నారు. కానీ నిజానికి అది కూడా థియేటర్లకి పూర్తి స్థాయిలో జనాల్ని రప్పించలేకపోయింది. అంటే అక్కడ కూడా కంటెంట్ ప్రాబ్లమే. కంటెంట్‌లో ఉన్న సమస్యల వలన జనాలు ప్రాపర్‌గా ఆ సినిమాకి కనెక్ట్ కాలేదు. రెండోది, వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ అనుకున్నారు. కానీ లోకల్ మార్కెట్‌కే కన్‌ఫైన్ అయ్యారు. అది ఓటీటీలో పాన్ ఇండియాకి వెళ్ళింది. ఇతర భాషల్లో ఓటీటీలో పంప్ చేసే ప్రయత్నం చేశారు గానీ, థియేట్రికల్‌గా వాళ్ళు ఇతర భాషల్లో ఆ సినిమాని అమ్మే ప్రయత్నం చేయలా. లేదు, చేసినా గానీ బహుశా ఏదైనా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ వలన ఆగిపోయి ఉండొచ్చు కూడా. అందుకని అది కూడా ఇక్కడ పెద్ద రేట్లు పెట్టే కొనుక్కున్నారు. ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మేరకు ఎక్కువ డబ్బులు పెట్టి కొనటం వల్ల మిగిలిన డబ్బులు వాళ్ళు ఇంట్రెస్ట్ పేమెంట్లు ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే హ్మ్. అంతిమంగా వాళ్ళకి మిగిలింది ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని కూడా వాళ్ళు హిట్టు అనలేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని అలా మాట్లాడారు. సో, ఇలాగే జరుగుతుంది పెద్ద సినిమాల విషయంలో. వాళ్ళు సక్సెస్ అని చెప్పుకుంటారు. మేము హిట్ కొట్టేసామని చెప్పుకుంటారు గానీ, ఆ వచ్చిన డబ్బులు వీళ్ళు సెలబ్రేట్ చేసుకునేంత డబ్బులు గా ఉండవు.
ఎందుకంటే ఖర్చు ఎక్కువ అయిపోతుంది కాబట్టి. కోర్టు ఈ సినిమాలకి అంత కాదు. అలాగే వెంకటేష్ గారి సినిమా కూడా అంత భారీ ధరలకి అమ్మలేదు. రీజనబుల్ గానే వెళ్ళింది. రీజనబుల్ గా వెళ్ళటం వలన ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు మిగిలాయి. ఈ డబ్బులు ఎక్కువ మిగలటం అనే సెలబ్రేటివ్ టోన్ లో వాళ్ళు మాట్లాడారు ఆ 3 సినిమాల గురించి. కాబట్టి ఇదే జరగాలి. రెండోది వాళ్ళు ప్రధానంగా కోరింది ఏమిటి, దానిలో హీరోలు అందరూ యాక్టివ్ అవ్వాలి. ఏడాదికి ప్రతి హీరో కూడా తన వంతుగా 2 సినిమాలు కంట్రిబ్యూట్ చేయగలిగితే సింగిల్ స్క్రీన్స్ బతుకుతాయి. మీకు స్టార్డమ్ తీసుకొచ్చింది సింగిల్ స్క్రీన్సే. కాబట్టి సింగిల్ స్క్రీన్స్ బతకటం కోసం మీరు 2 సినిమాలు చేయండి అని హీరోలను బతిమాలుకున్నారు. ఇది తర్వాత సింగిల్ స్క్రీన్స్ లో స్నాక్స్ కి సంబంధించిన ఒక చర్చ జరిగింది నిన్న ప్రెస్ మీట్ లో. సింగిల్ స్క్రీన్స్ లో స్నాక్స్ రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయి, మల్టీప్లెక్స్ లో భారీ ధరలతో ఉన్నాయి. ఈ వేరియేషన్ చూడాలి అని చెప్పారు వారు. చెప్పి మల్టీప్లెక్స్ వచ్చేటువంటి ఆడియన్స్ వాళ్ళు ఒక సెలబ్రేటివ్ మూడ్ లో వస్తారు అక్కడికి. కాబట్టి ఆ క్లాస్ వేరు, ఆ వర్గం వేరు. సో వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టేస్తారు అక్కడ. రకరకాల అంటే వాళ్ళ అభిరుచులకు అనుగుణమైనటువంటి సరుకు అమ్ముతారు అక్కడ. వాళ్ళ అభిరుచులకు అనుగుణమైనటువంటి సరుకు ఆ స్థాయి ధరల్లో అమ్ముతారు. ఇక్కడికి సింగిల్ స్క్రీన్ కి వెళ్ళేటువంటి ప్రేక్షకుడు అక్కడికి వెళ్ళి స్నాక్స్ కొంటే ఇబ్బందే. రెండోది చాలా మందిలో ఈ ప్రశ్న ఉంది. మల్టీప్లెక్స్లో ఈ ఈ 1000 రూపాయలు 1500 ఫుడ్ ఖర్చు అయిపోతుంది అనేటువంటి ఆవేదన ఆందోళన ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ టోటల్ గా వేరు. వాళ్ళు సెలబ్రేషన్ కోసమే థియేటర్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఖర్చు పెట్టడానికి సిద్ధపడి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ ఆడియన్స్ కి అది వర్కౌట్ అయిపోతుంది. కానీ ఇక్కడ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు భయపడి పారిపోతారు. మిడిల్ క్లాస్ సఫర్ అవుతోంది మల్టీప్లెక్స్ వలన. అంటే మిడిల్ క్లాస్ అనేది సింగిల్ స్క్రీన్ ఆడియన్స్, వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి కింది తరగతి వాళ్ళందరూ కూడా సింగిల్ స్క్రీన్ బ్యాచ్. ఈ సింగిల్ స్క్రీన్లు బతికితే వీళ్ళు సింగిల్ స్క్రీన్ కి వెడతారు, లేదంటే ఓటీటీలకు వెళ్తారు. ఇంట్లో పులిహార వండుకొని ఇంట్లోనే చూస్తారు సినిమా. కాబట్టి స్నాక్ ప్రాబ్లం లేదు ఇక్కడ. ఒకవేళ థియేటర్కి వెళ్ళినా ఆ స్థాయిలో మేము తీసుకోవటం లేదని స్పష్టంగా చెప్పారు నిన్న ప్రెస్ మీట్ లో. ఒకవేళ ఇవి కూడా ఎక్కువైనా మేము తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట కూడా చెప్పారు. సో దీన్ని గమనంలోకి తీసుకోవాలి. తీసుకుంటే సింగిల్ స్క్రీన్స్ బతకాలి అంటే ప్రధానంగా వాళ్ళు మళ్ళీ నిన్న కూడా అదే మాట్లాడారు. పెద్ద హీరోల సినిమాలు పడి మాకు ఈ పర్సంటేజ్ ఇస్తే, పర్సంటేజ్ లెక్కన మాకు డబ్బులు ఇస్తే మేము దాన్ని బఫర్గా ఉపయోగించుకుని మా జీవితాలను ముందుకు తీసుకెళ్తాం అనే విషయం మళ్ళీ నిన్న కూడా ప్రస్తావించారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగిల్ స్క్రీన్స్ బతికించటం అనేది ఇప్పుడు హీరోల చేతుల్లో ఉంది. కాబట్టి పెద్ద హీరోలు సినిమాలు కొంచెం ఎక్కువ చేయగలిగితే, అంటే లోకల్ మార్కెట్ సినిమా ఒకటి, పాన్ ఇండియా సినిమా ఒకటి అనే పద్ధతిలో గనక వెడితే 3 సినిమాలు కనీసం చేయాలి వాళ్ళు. ఒకటి లోకల్ మార్కెట్, రెండోది పాన్ ఇండియా మార్కెట్, మూడోది వరల్డ్ మార్కెట్ టార్గెట్ సినిమా చేసుకున్నా చేసుకోకపోయినా 2 లోకల్స్ చేయగలిగితే, 2 లోకల్ మార్కెట్ సినిమాలు చేస్తే ఆ 2 ఆ సంవత్సరం రిలీజ్ అవుతాయి. మూడో సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా పర్వాలేదు, అదొక బఫర్గా ఉంటుంది. కనీసం 3 సినిమాలు చేయండి. ఇదివరకట్లాగా రామారావు గారి లాగా 10 సినిమాలు, కృష్ణ గారి లాగా 17 సినిమాలు చేయమంటలేదు. అక్కినే నాగేశ్వరరావు గారి పద్ధతిలో 4, 5 చేయమని కూడా అడగటం లేదు. కనీసం 3 సినిమాలు చేయండి, అందులో 2 రిలీజ్ ఉండేలాగా చూడండి, ఒకటి బఫర్ ఉంచండి. ఆ మేరకు సింగిల్ స్క్రీన్స్ బతికేస్తాయని బతిమాలుతున్నారు వాళ్ళు. వీళ్ళ బాధని అర్థం చేసుకుని హీరోలు ఒక అడుగు ముందుకేస్తే, ఇప్పుడు నిజానికి మా అసోసియేషన్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి మా అసోసియేషన్ ఒక సమాధానం చెప్పాలి. ఇప్పుడు తను బాధ్యత తీసుకుని ఈ కండిషన్స్ లో పెద్ద ఆర్టిస్టులతో మాట్లాడాలి. మా నుంచి ఒక కమిటీ ఏర్పడి పెద్ద హీరోలతో కనీసం మీరు ఏడాదికి 3 రిలీజులు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి
అని మా అసోసియేషన్ నుంచి చొరవ తీసుకుంటే పరిస్థితిలో ఏదైనా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఇలాగే సినిమా థియేటర్ల గొడవ నడుస్తూనే ఉంటుంది. హీరోల రెమ్యునరేషన్ గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది సార్. సునీల్ గారు ఒక కామెంట్, ఒక హీరోని ఇండైరెక్ట్ గా కూడా విమర్శించినట్టు అనిపించింది. 2% షేర్ కూడా వరల్డ్ వైడ్ రాలేదు. ఆయన్ని పిలిచి 13 కోట్లు ఇచ్చి సినిమా తీశారు. ఈ విధంగా రెమ్యునరేషన్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఆ హీరో ఎవరని చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా సిద్దు జొన్నలగొడ్డ, ఆయన నితిన్, వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి సార్. సో హీరోల రెమ్యునరేషన్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే హీరోల రెమ్యూనరేషన్ సినిమా బడ్జెట్ లో సగం భాగాన్ని ఆక్రమించి ఉంటున్నాయి అనేది చాలా స్పష్టమైనటువంటి విమర్శ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. నిజమే అది. హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి. ఈ రెమ్యూనరేషన్ల కోసమే వాళ్ళు బిగ్ మార్కెట్ సినిమాల వైపు పరిగెడుతున్నారు. ఆ రెమ్యూనరేషన్ల కోసమే ఏడాదికి 2 ఏళ్లకి ఒక సినిమా చేస్తున్నారు. అంటే పాన్ ఇండియా సినిమా చేస్తే కనీసం 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు. 70, 60 నుంచి 100 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక 10 సినిమాలు చేసి పక్కకి వెళ్ళిపోదాం అన్న మూడ్లో ఉన్నారు. 100 సినిమాలు, 200 సినిమాలు అనే ప్రోగ్రాంలో ఇప్పుడు ఎవరూ లేరు. ప్రతి ఒక్క హీరో కొంచెం తన ముఖం ప్రపంచానికి తెలుసు అనే కాన్ఫిడెన్స్ వస్తే చాలు, ఇమ్మీడియట్ గా పాన్ ఇండియా కథ అడుగుతున్నారు డైరెక్టర్లు. డైరెక్టర్ల మీద ఆ ప్రెజర్ ఉంది, స్టోరీ రైటర్ల మీద ఆ ప్రెజర్ ఉంది. పాన్ ఇండియా సబ్జెక్ట్ అనేది ఒక సబ్జెక్ట్ అని, దానికోసం ఒక ప్రత్యేకమైన కథ తయారు చేయాలనేటువంటి ఒక మూఢ నమ్మకం ఇప్పుడు హీరోల్లో ప్రబలిపోయింది. విచిత్రమైన కథలు చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. మామూలు కథలు చెప్తే వాళ్ళకి ఆనటం లేదు, ఒప్పుకోవటం లేదు సినిమా చేయటానికి. విచిత్రమైన కథలు చెప్పాలి. ఆ విచిత్రమైన కథలు జనాలకి చూడటానికి చిరాకు అనిపిస్తోంది. ఇది అర్థం చేసుకోవట్లేదు హీరోలు. పాన్ ఇండియా సినిమా చేస్తే 60 నుంచి 100 కోట్లు డబ్బులు వచ్చేస్తాయి అనేది ఒకటే తప్ప, మంచి కంటెంట్ జనాల ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి తాపత్రయం హీరోల్లో చచ్చిపోయింది. ఎప్పుడైతే ఈ మార్కెట్ ఓపెన్ అయిందో, పాన్ ఇండియా మార్కెట్, రాజమౌళి గారు తాళాలు తీశాడు. ఆ తాళాలు తీసినటువంటి మార్కెట్ చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా అదేదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ప్రతి వాళ్ళు వాతలు పెట్టుకోవడానికి సిద్ధపడిపోయారు.